రెండవ యాదగిరిగుట్టగా పేరొందిన క్షేత్రం పంచనరసింహ క్షేత్రాల్లో ఒకటి. చెంచులక్ష్మి, రాజ్యలక్ష్మి, ప్రహ్లాద సహిత యోగానంద లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం, అదే మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విహారీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మట్టపల్లి నరసింహస్వామి క్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాము. ఇప్పుడు మనం ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నాము. అలాగే ఈ ఆలయ విశేషాలు, విశిష్టతలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, ఈ మట్టపల్లి క్షేత్రం తెలంగాణ సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మట్టంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలో కృష్ణానది తీరంలో ఉంటుంది ఈ క్షేత్రం. ఈ క్షేత్రానికి చేరుకోవాలి అంటే తెలంగాణ వైపు వాళ్ళు మిర్యాలగూడ, కోదాడ, ఖమ్మం నుంచి హుజూర్నగర్ మీదుగా మట్టంపల్లి, అక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ మట్టపల్లి క్షేత్రం. అలాగే ఆంధ్ర వాళ్ళు, గుంటూరు వైపు వాళ్ళు రావాలి అంటే దాచేపల్లి మీదుగా తంగెడ నుంచి నూతనంగా కృష్ణానదిపై బ్రిడ్జి ఏర్పాటు చేశారు. ఆ బ్రిడ్జి మీదుగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. ఫ్రెండ్స్, గత వీడియోలో నేను నవనరసింహ క్షేత్రాల్లో ముఖ్యమైనవి వేదాద్రి, అలాగే మంగళగిరి అనే క్షేత్రాలు చేశాను. వాటిలో భాగంగానే ఈ మట్టపల్లి నరసింహస్వామి క్షేత్రం చేస్తున్నాను. అలాగే ఈ నవనరసింహ క్షేత్రాలను, పంచనరసింహ క్షేత్రాలను వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను, మీకు చూపిస్తాను. ఈ క్షేత్రంలో కొలువై ఉన్న ప్రహ్లాద సహిత యోగానంద లక్ష్మీ నరసింహస్వామిని పూర్వం భరద్వాజ మహర్షి మరియు అనేక మంది ఋషులు, మునులు సేవించారు. స్వామివారి ఉండే గుహ నుంచి కృష్ణానదిలోకి జలమార్గం ఉంది. దాని ద్వారా సూక్ష్మ రూపంలో నేటికి ఋషులు, మునులు, దేవతలు స్వామిని సేవిస్తూ ఉంటారు అని ఇక్కడ ప్రగాఢ నమ్మకం. అనేక నిదర్శనాలు ఉన్నాయి. ఎంతో మహిమాన్వితమైన క్షేత్రం ఈ క్షేత్రము. ఈ క్షేత్రం తెలంగాణ జిల్లాలోనే ప్రముఖమైనదిగా కూడా చెప్పుకోవచ్చును. ఆలయ చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. 11వ శతాబ్దంలో కృష్ణానదికి అవతల వైపు ఉన్న ప్రస్తుత పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలోని తంగిడ ప్రాంతాన్ని పరిపాలించిన అనుముల మాచిరెడ్డి ప్రభువు గారికి ఒకరోజు రాత్రి స్వామి కలలో కనిపించి, మీ గ్రామానికి సమీపంలో ఉన్న కృష్ణానది అవతల ఉన్న అడవిలో తాను ఉన్నానని చెప్పారు. వెంటనే తర్వాత రోజు మాచిరెడ్డి తన అనుచరులతో ఆ ప్రాంతం అంతా వెతికిస్తారు. స్వామి జాడ కనిపెట్టలేకపోతారు. దానితో మనస్తాపానికి గురైన మాచిరెడ్డి ఒక చెట్టు కింద కూర్చొని, నిన్ను కనిపెట్టలేని జీవితం వృధా, ఇక్కడే తనువు చాలిస్తాను అని అనుకుంటూ నిద్రిస్తారు. నిద్రపోయిన మాచిరెడ్డి కళ్ళలో మళ్ళీ స్వామి కరుణించి ఎదురుగా ఉన్న ఆరి చెట్టుపై ఉన్న గరుడ పక్షి ఎగిరి ఎక్కడ వాలితే అక్కడే తాను ఉన్నానని చెప్తాడు. నిద్రలోంచి లేచిన మాచిరెడ్డి గరుడ పక్షి వాలిన చోటును మట్టిని తొలగించగా గుహ కనిపిస్తుంది. అందులో స్వామి కనిపిస్తారు. అప్పటి నుంచి ఈ క్షేత్రం ప్రాచుర్యంలోకి వచ్చింది. మహాక్షేత్రంగా విలసిల్లుతుంది. ఇక్కడ ధ్వజస్తంభం ముందు ఏదైనా కోరికను కోరుకొని 32 ప్రదక్షిణలు చేస్తూ శ్రీ మట్టపల్లి నాదం ప్రాణతోస్మి నిత్యం నమః అను మంత్రమును అడుగడుగునా జపం చేస్తూ 32 ప్రదక్షిణలు పూర్తి చేస్తే కోరిన కోరిక నెరవేరుతుంది అని ఇక్కడ ప్రగాఢ నమ్మకము. కోరిక తీరిన వారు వచ్చి నిద్ర చేసి మరలా 32 ప్రదక్షిణలతో మంత్ర జపంతో మొక్కును తీర్చుకోవాలి. ఇది ఇక్కడ విశేషము. ఆలయం లోపలికి వెళ్దాం, స్వామివారి దర్శనం చేసుకుందాము. గుహ బయటపడక ముందు వరకు భరద్వాజ మహాముని స్వామివారిని సేవించేవారు. స్వామివారికి ఆరపత్తితో పూజలు నిర్వహిస్తారు. దేవాలయంలో శంఖాన్ని చెవి దగ్గర పెట్టుకుంటే తారం అనే శబ్దం వినిపిస్తుంది. ఈ క్షేత్రంలో స్వామివారి ముందు కొన్ని విగ్రహాలు ఎప్పటివో నేటికి తెలియదు.
ఈ క్షేత్రంలో కృష్ణానది ఒడ్డున మరో దేవాలయం ఉంటుంది, శివాలయం. ఇది ఎంతో ప్రాముఖ్యత కలిగిన శివాలయం ఈ క్షేత్రంలోది. పంచనరసింహ క్షేత్రాల్లో ఒకటైన ఈ మట్టపల్లి నరసింహస్వామి క్షేత్రం దర్శనం చేసుకున్నాము, అలాగే చరిత్రను తెలుసుకున్నాం కదా. అది ఫ్రెండ్స్, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.